నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. లక్షలాది మంది అమ్మవారి భక్తుల మనసు కుదుటపడే నిర్ణయం తీసుకున్నారు విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి. ఆయన తీసుకున్న నిర్ణయంతో లక్షలాది మంది భక్తులు ఇస్తున్న కోట్లాది రూపాయల నిధులు అమ్మవారి కానుకలన్నీ కూడా సవ్యంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఎప్పటి వరకు కూడా ఇంద్రకీలాద్రికి సంబంధించి ఇక్కడ దేవస్థానానికి సంబంధించిన పాలక మండలి ఉండొచ్చు, అలాగే అధికారులు ఉండొచ్చు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు, ఎవరు ఉన్నా కూడా ఇప్పటి వరకు అమ్మవారి నిధులన్నీ కూడా డెవలప్మెంట్ చేసే నిధులన్నీ కూడా ఎక్కువ శాతం ఇంజనీరింగ్ వర్క్లోనే ఎక్కువవి ఖర్చు అయిపోయేవి. అంటే ఇంజనీరింగ్ వర్క్ అంటే ఇప్పుడు మనం చూస్తున్న భారీ కన్స్ట్రక్షన్స్ అనేవి ఎక్కడ ఉండేవి కాదు. సపోజ్ ఇప్పుడు రేపు దసరా వస్తుందంటే దసరా కోసం ప్రత్యేకంగా వాళ్ళు దాదాపు ఒక 2-3 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టడం అమ్మవారి నిధుల్ని, అలాగే మిగతా ఏమైనా భవానీ దీక్షలకు కానీ లేదా ఇతర ఉపయోగాలకు కానీ అమ్మవారి నిధులను రెగ్యులర్గా ఖర్చు పెడుతూ ఉండేవాళ్ళు. అయితే ఇక్కడ భక్తులు ఇచ్చే విరాళాలని ఎట్లా దుర్వినియోగపరిచే వాళ్ళంటే అధికారులు కొంతమంది అమ్మవారి పేరుతో ఇక్కడ ఏదైనా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం, మళ్ళీ కన్స్ట్రక్షన్ సరిగా లేదని చెప్పి పేపర్లోనో మీడియాలోనో వార్త రావడం, మళ్ళీ దాన్ని కూలగొట్టడం, ఆ ప్లేస్లో మళ్ళీ వేరే ప్లాన్ తీసుకురావడం, మళ్ళీ దాన్ని కట్టడం, మళ్ళీ కూలగొట్టడం. ఇదే అమ్మవారి భక్తులు అత్యంత ప్రేమతో అమ్మవారికి సమర్పించే కోట్లాది రూపాయలన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీర్గా మారిపోయేవి. దీనికి సొల్యూషన్ ఇంతవరకు ఎవ్వరూ చూపించలేదు. ప్రతి దసరా అప్పుడు ఎవరో ఒక ఎమ్మెల్యేనో లేకపోతే ప్రజాప్రతినిధితో సీఎంఓ దీనికి సంబంధించిన నిధులు కేటాయించబోతున్నాం, మాస్టర్ ప్లాన్ ఇస్తున్నామని చెప్పడం తప్ప దాని తర్వాత ఆచరణ అనేది చాలా దూరంగా ఉండేది. కానీ ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆయన ఒక అద్భుతమైన మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చారు. ఆ మాస్టర్ ప్లాన్కి సంబంధించి అమ్మవారి నిధుల్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఎవరి ద్వారా ఖర్చు పెట్టాలి, ఎవరు ఖర్చు పెడితే ఆ నిధులు సవ్యంగా ఉపయోగపడతాయి అనేది ఒక మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చారు. దాని పేరు మిషన్ దుర్గా అనే పేరుని ఆయన అబ్రివేషన్ ఒకటి ఇచ్చారు, డెవలప్మెంట్ ఆఫ్ యూనిఫైడ్ రిలీజియస్ గ్రీన్ ఎమ్యూనిటీస్. ఈ పేరుతో సుజనా చౌదరి ఒక అద్భుతమైన ప్లానింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించి అంటే ఇప్పటివరకు కూడా మాస్టర్ ప్లాన్కి సంబంధించి కొన్ని ఏళ్లుగా అనేక మాస్టర్ ప్లాన్ మార్పులు చేర్పులు జరుగుతున్నప్పటికీ ఈసారి మాస్టర్ ప్లాన్ అలా కాదు. ఇక్కడ ఉన్న దేవస్థానానికి సంబంధించిన అధికారులు లేకపోతే ఇంజనీరింగ్ విభాగమో లేకపోతే పాలక మండలో వాళ్ళెవరూ నిర్ణయించడం కాదు. అమ్మవారి గుడి డెవలప్మెంట్ అంటే ఏ విధంగా ఉండాలి అనేది ఆయన ఒక ఎండోమెంట్ మినిస్టర్కి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ రూపంలో ఉన్న విధంగా ఆ వ్యక్తులు మాత్రమే ఇంత పెద్ద ఇంద్రకీలాద్రిని డెవలప్ చేయగలరు. కేవలం ఏమాత్రం సరిగా అవగాహన లేని అధికారులు కానీ లేకపోతే పాలక మండలి కానీ వీళ్ళెవరి చేతిలో కూడా దీన్ని పెట్టకుండా ఆయన ఒక అద్భుతమైన లిస్టు ఒకటి తయారు చేశారు. ఆ లిస్టు ప్రస్తుతం మన చేతిలో ఉంది. ఆ లిస్టులో ఈ మిషన్ దుర్గాకి సంబంధించి కన్వీనర్గా ఆయన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన చీఫ్ ఇంజనీర్ని కన్వీనర్గా పెట్టాలని ఆయన కోరారు. దాంతోపాటు టెంపుల్ నుంచి అంటే మనకి టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎక్స్పర్ట్గా ఇక్కడ టెంపుల్కి సంబంధించిన స్థపతిని పెట్టాలని కోరారు. అలాగే నామినేటెడ్ బై ఎండోమెంట్స్ డెవలప్మెంట్ నుంచి ఆగమ శాస్త్ర స్కాలర్స్ని పెట్టాలని కోరారు. వీళ్ళంతా మెంబర్లుగా ఉండాలని కోరారు. దాంతోపాటు టెంపుల్ ఇంజనీరింగ్ డివిజన్ నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈఈని పెట్టాలని కోరారు. అలాగే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నుంచి స్టేట్ ఆర్కిటెక్ట్ని పెట్టాలని కోరారు. ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నుంచి సూపరింటెండెంట్ ఇంజనీర్ని పెట్టాలని కోరారు. నేషనల్ హైవే అథారిటీ నుంచి రిప్రజెంటేటివ్ ఇంజనీర్ని పెట్టాలని కోరారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి చీఫ్ ఇంజనీర్, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి సిటీ ప్లానర్, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి టౌన్ సర్వేయర్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి రిప్రజెంటేటివ్ ఎవరైనా పర్వాలేదు. అలాగే ఆర్కియాలజీ అండ్ హెరిటేజ్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇంజనీర్ని, అలాగే టూరిజం డిపార్ట్మెంట్ నుంచి సంబంధించి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని పెట్టాలని కానీ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎక్స్పర్ట్ని ఒకళ్ళని పెట్టాలి. అలాగే రెప్యూటెడ్ ఇంజనీర్ వాళ్ళకి సంబంధించి సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించిన ప్రొఫెసర్ని ఒకరిని పెట్టాలని దాదాపుగా 15 మంది. ఇందులో ఎటువంటి పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ లేకుండా, ఏ ఒక్క రాజకీయ నాయకుడు వేలు లేకుండా, ఏ ఒక్క రాజకీయ నాయకుడు వచ్చి డెవలప్మెంట్లో వేలు పెట్టకుండా 300 కోట్ల రూపాయల భారీ ప్రాజెక్ట్ ఇంద్రకీలాద్రి పార్కింగ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఇంద్రకీలాద్రికి సంబంధించిన ఏదైతే సత్రాలు ఉంటాయో వాటి వరకు మొదలు పెట్టుకొని మొత్తం ఎంటైర్ ఇంద్రకీలాద్రి మీరు చూస్తున్న ఇంద్రకీలాద్రి ఇలా కాకుండా ఒక అద్భుతమైన ఇంద్రకీలాద్రి. ఎవరైనా అమ్మవారిని దర్శించుకుందామని వచ్చిన వాళ్ళు 2 రోజుల పాటు ఇంద్రకీలాద్రిలో ఉంటే అన్ని రకాల సదుపాయాలు కూడా ఉండే విధంగా, దాంతోపాటు పచ్చదనం కోల్పోకుండా ఉండే విధంగా చేయడానికి ఒక అద్భుతమైన ప్లాన్ని తయారు చేసి ఎండోమెంట్ మినిస్టర్కి అందజేశారు ఎమ్మెల్యే సుజనా చౌదరి. పొలిటికల్ ఎవరు నాయకులైన వాళ్ళు దీంట్లో వేలు పెట్టకుండా ఉండేందుకు పూర్తిగా అధికార యంత్రాంగంతో తయారు చేసిన అతిపెద్ద మోడల్ ఇది. 300 కోట్ల రూపాయలతో జరగబోతున్న ఈ ప్రాజెక్టుకి సంబంధించి అతి త్వరలో పట్టాలెక్కబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటి వరకు కూడా భక్తులు ఇస్తున్న కోట్లాది రూపాయల విరాళాలన్నీ కూడా
తాత్కాలికమైన కన్స్ట్రక్షన్స్కి చాలా వరకు పోసేశారు. అవి చూసే ఎంత బాధ కలుగుతుంది అంటే ఎందుకు నిర్మాణాలు చేపట్టే వాళ్ళో తెలియదు, ఎందుకు దాన్ని మళ్ళీ కూల్చేసే వాళ్ళో తెలియదు. భక్తులు ఎక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి అమ్మవారికి గుడిని ఇంకా డెవలప్ చేయాలని చెప్పి వాళ్ళు ఇస్తున్న దాతలు ఇస్తున్న డబ్బులు ఇవన్నీ కూడా వృధాగా పోయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అలాగే కేంద్ర ప్రభుత్వంతో కొంతమందితో మాట్లాడిన అనంతరం ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ని అయితే తీసుకొచ్చారు. సో ఈ మాస్టర్ ప్లాన్ అంతా కూడా ఇప్పటికే సిద్ధమైపోయింది. అతి త్వరలో దీన్ని పట్టాలెక్కబోతోంది. మిషన్ దుర్గా అనేది కనుక యాజ్ ఇట్ ఈస్గా సుజనా చౌదరి చెప్పినట్టు కనుక ఇక్కడ ఇంప్లిమెంట్ అయితే మాత్రం అతి కొద్ది రోజుల్లోనే టీటీడీ తరహాలో ఏమాత్రం కూడా రికమెండేషన్తో పని లేకుండా టీటీడీ తరహాలో అమ్మవారి దర్శనం అయ్యే అవకాశం ఉంటుంది. పూర్తిగా భక్తులకు మాత్రమే, సాధారణ భక్తులు మాత్రమే పెద్దపీట వేసే అవకాశం కూడా కనబడుతుంది. దీనికి సంబంధించిన చర్చ ఇప్పటికే భారీ స్థాయిలో జరుగుతున్న నేపథ్యంలో పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ లేకుండా జరుగుతున్న ఈ ప్రాసెస్ని దగ్గరుండి స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి పర్యవేక్షిస్తున్నారు. భక్తులంతా కూడా ఇదే కావాలని కోరుకుంటున్నారు. లోకల్ ఉండే పాలక మండలి వేలు పెట్టడం, లేకపోతే ఈఓ వేలు పెట్టడం, లేకపోతే దానికి సంబంధించిన అధికారులు వేలు పెట్టడం కాదు. డెవలప్మెంట్ చేయాలంటే దానికి తగ్గ పర్సన్స్ వస్తేనే డెవలప్మెంట్ అవుతుంది అనేది కూడా భక్తులు కూడా భావిస్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, ఇంద్రకీలాద్రి నుంచి.